అందరి తల్లిదండ్రులకు నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మీ పిల్లలు చదువు పైన ఇష్టం చూపట్లేదా? కొంచెం తర్వాత చదువుతాను, లేకపోతే నాకు చదవాలని ఉంది అని అంటున్నారా? పుస్తకం తీసుకోగానే వెళ్ళిపోతున్నారా? మీరు మళ్ళీ మళ్ళీ చదువని చెప్పాల్సొస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందుగా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పిల్లవాడు చదువుకోవడానికి పడట్లేదంటే అతను సోమరివాడు అని అర్థం కాదు. దానికేదో బలమైన కారణము, చిన్న కారణం ఏదైనా ఉండొచ్చు. ఈరోజు మనం చదువుకోవడానికి ఆసక్తిని పెంచడానికి కొన్ని స్టెప్స్‌ని తెలుసుకుందాం. వాళ్ళు ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల గానీ, వాళ్ళకి లేకపోతే నిద్ర సరిపోకపోతే గానీ, లేకపోతే ఆకలి లేదా అలసట ఉండడం వల్ల గానీ, చదువు చాలా కష్టంగా అనిపించడం, తల్లిదండ్రులు మనం వాళ్ళ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే కోప్పడతారని భయం వల్ల గానీ, వాళ్ళు చదువు మీద ఒత్తిడి అనే భావం ఏర్పడుతుందనమాట. కాబట్టి మనం మొదట ఏం చేయాలి? పిల్లల్ని నిందించడం కాదు, దానికి తగిన కారణం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనెక్షన్ ఏర్పరచుకోవడం అంటాం కదా! సో, అది. పిల్లల దగ్గరికెళ్ళి చదువు అని ఆదేశించడం కాదు, వాళ్ళతోని ప్రేమగా మాట్లాడాలి. ఉదాహరణకి స్కూల్‌లో ఈరోజు ఎలా అనిపించింది? ఏ విషయం బాగా నచ్చింది? ఏ విషయం కష్టంగా అనిపించింది? ఎందుకు చదవడం లేదని కోపంగా అడగడం కంటే కూడా, ఈరోజు నువ్వు చదువు కష్టంగా అనిపిస్తుందా? అని అడగడం ప్రారంభించాలి మనం. ఇంకోటి ఏంది? చదువుని ఒక ఫన్‌లాగా చేయగలగాలి. చదువు అంటే కేవలం పుస్తకాలు, పెన్సిల్, హోంవర్క్ అని చూడకుండా ఒక ఆట ద్వారా పిల్లలు నేర్చుకుంటుంటారు కదా! సో, మ్యాథ్స్ నేర్పించేటప్పుడు బొమ్మలు లేదా పనులను లెక్కించడం, ఉదాహరణకి ఇంగ్లీష్ లెటర్స్ నేర్పించేటప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులతోని పదాలు వెతకడము, సైన్స్ నేర్పేటప్పుడు బయట చెట్లు, పువ్వులు, జంతువులు చూపిస్తూ మనం మాట్లాడడం, కథలు చదివేటప్పుడు మధ్య మధ్యలో ప్రశ్నలు అడగడం, తర్వాత ఏం జరుగుతుందని వాళ్ళకి క్యూరియాసిటీ క్రియేట్ చేయడం. దానివల్ల వాళ్ళు క్యూరియాసిటీ పెంచుకుంటారు. క్యూరియాసిటీ వల్ల నేర్చుకుంటారు. ఇంకోటి ఏంటి? మనం ఎప్పుడైనా వాళ్ళ ఎఫర్ట్‌ని ప్రైజ్ చేయాలి. ఓన్లీ మార్కులు ఎక్కువొస్తేనే వాళ్ళని అడగడం కాదు. కొంతమంది తల్లిదండ్రులైతే 95 మార్కులొచ్చినా కూడా 100 రాలేదని చెప్పి అంటా ఉంటారు. సో, అది కరెక్ట్ కాదు. మనం బాగా చేశామని చెప్పకుండా, నువ్వు కష్టపడితే ఇంకా ప్రయత్నించగలవు అని గుర్తించగలగాలి. ఉదాహరణకి నువ్వు తెలివైన వాడు అనడం కంటే కూడా, ఈ సమస్య కష్టంగా ఉన్నా కూడా నువ్వు ప్రయత్నం చేయగలిగావు అని మనం చెప్పడం వల్ల వాళ్ళు, అరే! ప్రయత్నం చేస్తే నేను చేయగలను అని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారనమాట. మనం ఈ 3 పనులైతే పిల్లలతో చేయకూడదు. ఒకటి, ఇతర పిల్లలతో పోల్చడం. నీ ఫ్రెండ్ బాగా చదువుతున్నాడని పోల్చడం. మీ ఫ్రెండ్ లే పక్కింటి అమ్మాయి, అబ్బాయి లేకపోతే రిలేటివ్స్‌లో పోల్చడం. మనం భయపెట్టొద్దు పిల్లల్ని. చదువుకోకపోతే నీ భవిష్యత్తు పాడైపోతుంది. అలాంటి మాటలు వాళ్ళని చాలా వేధిస్తూ ఉంటాయి. ప్రతి నిమిషం చదువు గురించి అడగకండి. మనం ప్రతి నిమిషం అడిగితే ఏమైంది? ఏంది? చదువు మాత్రం కాకుండా ఆట, విశ్రాంతి, కుటుంబ సమయం ఇవన్నీ కూడా వాళ్ళ ఎదుగుదలలో భాగమే గదా! మనం గూడా అలానే గదా! మొత్తం చదువు మనం కూడా ఈ స్టేజ్‌కి రాలే గదా! ఇంకోటి, ఎవరైతే తల్లిదండ్రులు జాబ్ చేస్తుంటారో వాళ్ళ కోసం మనం చిన్న రొటీన్ గురించి మాట్లాడుకుందాం. రోజంతా మన పిల్లలు పక్కన ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చిన్న రొటీన్ పెట్టండి. ఫస్ట్ వాళ్ళతోని ప్రేమగా మాట్లాడండి ఒక 5 నిమిషాలు అలాగా. వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఒక 20-20 నిమిషాలు లెర్నింగ్ ఒక టైం కేటాయించండి. తర్వాత ఒక 5-10 మినిట్స్ బ్రేక్ ఇవ్వండి. సో, అలా ఒక సెషన్ తర్వాత ఇంకో సెషన్ మళ్ళీ అవసరమైతే. అనుగుణంగా మనకు వాళ్ళ సామర్థ్యం, వయసు బట్టి అనుగుణంగా మనం దాన్ని మార్చుకోవచ్చనమాట. పిల్లలు చదివించడం కంటే పుస్తకాలు పూర్తి చేయడం కరెక్ట్ కాదు. నేర్చుకోవాలని ఆసక్తి పెంచాలి. ప్రశ్నలు అడిగే ధైర్యాన్ని మనం పెంపొందించాలి. తప్పుల నుంచి నేర్చుకుని నమ్మకాన్ని పెంపొందించగలగాలి. అదే నిజమైన చదువు లేదా విద్య. మనకు పిల్లల మీద చదవడం కష్టంగా ఉందా? లేకపోతే ఏది మీరనేది ఒక కామెంట్ రూపంలో పెట్టండి. చదవడమా? వాళ్ళకేది కష్టంగా ఉంది? లేకపోతే మ్యాథ్సా? లేకపోతే హోంవర్కా? మొబైల్ వల్ల డిస్ట్రాక్షనా? ఏ విషయం ఎక్కువగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అని కామెంట్ రూపంలో చేయండి. మనం నెక్స్ట్ సెషన్‌లో దాన్ని ప్రాక్టికల్ సొల్యూషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.